హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. ఇప్పుడు దేశాన్ని షేక్ చేస్తున్న ఒక అంశం కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? ఈ కాక్రోచ్ జనతా పార్టీకి కాక్రోచ్ అనే పేరు ఎలా వచ్చింది? కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీయా? ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదా ఈ కాక్రోచ్ పార్టీకి నీటుకు ఉన్న సంబంధం ఏంటి? ఒక స్మార్ట్ ఫోన్, ఒక హ్యాష్ ట్యాగ్, ఒక వైరల్ వీడియో చాలు దేశమంతా స్పందిస్తుందండి. దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. గత మే నెల 26వ తేదీన సుప్రీంకోర్టులో జరిగిన ఒక కేసు విషయంలో అప్పటి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఏవైతే డూప్లికేట్ నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలకు వచ్చారో వారిని టార్గెట్ చేస్తూ కాక్రోచ్ అంటూ ఒక పదాన్ని వాడారు. అయితే నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టొచ్చినట్టుగా ఏదైతే సిజేఐ గారు చేశారో ఈ వ్యాఖ్య కాక్రోచ్ అనేది ఒక్కటేసారిగా వైరల్ గా మారింది. సోషల్ మీడియాపై దీని ప్రభావం ఏందో అప్పుడే స్పష్టంగా అర్థమైంది. అయితే దీనిపై ఇది మొత్తం యువతను కాదు, కేవలం ఎవరైతే నకిలీ సర్టిఫికెట్లతో ఈ ఉద్యోగాలకు వచ్చారో వాళ్ళనే అన్నానని సిజేఐ గారు చెప్పినప్పటికీ కూడా ఈ కాక్రోచ్ అనే వర్డ్ మాత్రం ఎక్కడా ఆగలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతే దీన్ని డిజిటల్ రాజకీయ ప్రముఖులు అభిజిత్ దీప్కే ఒక కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఒక సోషల్ మీడియాలో ఉద్యమాన్ని చేపట్టారు. దీనికి ఏ డిమాండ్ లేనప్పటికీ కేవలం ఉద్యోగాల నియామకాలు, నిరుద్యోగ సమస్యలపై స్టార్ట్ అయిన ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సేమ్ టైంలో నీటు విద్యార్థుల ఆందోళన అనేది ప్రధాన డిమాండ్గా దొరికింది. దీంతో గత జూన్లో నీటు పరీక్ష పేపర్ లీకేజ్ని బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత జూన్లో పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్యమాన్ని అయితే చేపట్టారు. దీనికి సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక దీక్ష కూడా మరింత ఆజ్యం పోసినట్టయింది. దీంతో 50 రోజుల పాటు ఉధృతంగా సాగిన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా మరింత ఉధృతం అవుతుండటంతో వెనుకడుగు వేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించింది. అయితే ఇదంతా ఇక్కడికైతే సోషల్ మీడియా ఎంతవరకు ప్రభావితం చూపిస్తుందో ఈ సిజేపీని చూస్తే అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక వైరల్ ఉద్యమానికి ప్రతీక. నీటి వివాదం, నిరుద్యోగం, సోషల్ మీడియా ఈ మూడు కలిపి భారతీయ యువత స్వరం ఎంతగా బలంగా వినిపించిందో చూపించిన సంఘటన ఇది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియా నిజంగా మార్పు తీసుకురాగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరిన్ని విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రవీణ్ ఎర్రబాటి.